ఓం శాంతి. ఈరోజు మురళి మధురమైన పిల్లలారా 1-10-2025. మధురమైన పిల్లలారా, రోజు రాత్రి మీ యొక్క లెక్కాచారాన్ని చూసుకోండి, డైరీలో రాసుకోండి. నష్టం కలగడం లేదు కదా అనే భయం ఉంటుంది. అప్పుడు బాబా ఏమంటున్నారు, రోజు రాత్రిపూట మీ లెక్కాచారాన్ని రాయండి, డైరీలో రాసుకోండి. అప్పుడు భయం ఉంటుంది, ఎక్కడా నాకు నష్టమైతే కలగడం లేదు కదా అనేది తెలుస్తుంది. ప్రశ్న: కల్పం వెనకల భాగ్యశాలి పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి బాబా యొక్క ఏ విషయము వెంటనే టచ్ అవుతుంది? జవాబు: బాబా రోజు రోజు పిల్లలందరికీ స్మృతి యాత్రలో ఉండేందుకు ఉపాయాలు తెలియజేస్తున్నారు. వాళ్ళు భాగ్యశాలి పిల్లలకి ఈ విషయం టచ్ అవుతుంది, వారు వెంటనే అమల్లోకి తీసుకొస్తారు. అంటే రోజు రోజు బాబా ఏదైతే స్మృతి యాత్రకు అనేక ఉపాయాలు చెప్తున్నారో వాటిని ఎవరైతే అదృష్టశాలి పిల్లలు ఉంటారో వాళ్ళే కార్యంలోకి తీసుకొస్తారు అంటున్నారు బాబా. అంతే కదా, అదృష్టంలో లేకపోతే ఎంత కష్టపడినా కూడా ప్లాన్ వరకే ఉంటుంది కానీ ప్రాక్టికల్లోకి రాలేదు. వాళ్ళకే ఈ విషయాలన్నీ టచ్ అవుతుంది, ప్రాక్టికల్గా అమల్లోకి తీసుకొస్తారు. బాబా అంటారు, కొంచెం సమయాన్ని తీసి ఏకాంతంలో పార్కులో తోటలో కూర్చోండి, బాబాతో మధురమైన వార్తాలాపన చేయండి, మీ చార్టు నంచుకోండి. అప్పుడే మీ ఉన్నతి జరుగుతుంది. ఓం శాంతి. ఓం శాంతి. మిలిటరీలో మొట్టమొదట హెచ్చరికనిప్పిస్తారు, అటెన్షన్ ప్లీజ్ అని. బాబా కూడా పిల్లలకు చెప్తున్నారు, మిమ్మల్ని మీరు ఆత్మాని నిశ్చయం చేసుకొని బాబాని జ్ఞాపకం చేసుకుంటూ ఉండండి. పిల్లలకి ఈ విషయాన్ని బాబా చెప్తున్నారు. ఈ జ్ఞానం తండ్రి ఈ సమయంలోనే ఇస్తారు, తండ్రి చదివిస్తారు. భగవాన్ వాచ ముఖ్యమైన విషయమే ఇది, భగవంతుడు ఎవరు అని. ఎవరు చదివిస్తున్నారు? ఈ విషయం మొట్టమొదట తెలుసుకోవాలి మరియు నిర్ణయం చేసుకోవాలి. అప్పుడే అతీంద్రియ సుఖంలో ఉండగలుగుతారు. ఆత్మకి చాలా ఖుషి ఉండాలి, మాకు బేహద్దు తండ్రి లభించారు. బాబా ఒకే ఒక్కసారి వస్తారు ఆస్తిని ఇవ్వడం కోసం. ఏ ఆస్తిని ఇస్తారు? విశ్వం యొక్క చక్రవర్తి పదవి యొక్క ఆస్తి. 5000 సంవత్సరాల లాగానే ఇది మీకు పక్కా విశ్వాసం ఉండాలి. బాబా వచ్చినారు, తిరిగి సహజ రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అని. బాబా అంటారు, పిల్లలకే ఈ విషయం నేర్పించడం జరుగుతుంది. ఆటోమేటిక్గా పిల్లలు జన్మ తీసుకున్న వెంటనే మామా బాబా అంటారు కదా. ఈ అక్షరం అయితే వింటూ వచ్చినారు, మామా బాబా అంటే అమ్మా నాన్న. అయితే ఇక్కడ ఆత్మీయ తండ్రి విషయం స్వయంని బాబా అంటున్నారు, ఆత్మకు ఆంతరంగికంగా గుప్తమైన నశ ఉంది. ఆత్మకే బాబా వచ్చి చదివిస్తున్నారు. పరంపిత పరమాత్మ జ్ఞాన సాగర్లైనారు. ఆయన ఎవరి ద్వారా చదువుకోవాల్సిన అవసరం లేదు, ఆయన జ్ఞాన సాగరుడు. ఏ జ్ఞానాన్ని ఇస్తారు? ఆయన బాబా అంటున్నారు, నేను మీకు స్వయంని ఆత్మాన్ని తెలుసుకోండి అనే జ్ఞానాన్ని ఇస్తున్నాను. బాబాలోనే మొత్తం సృష్టి ఆది మధ్యాంత జ్ఞానం ఉంది. ఒక్క ధర్మ స్థాపన అనేక ధర్మాల వినాశనం అనే గాయనం ఉంది కదా. బాబా అంటున్నారు, అందుకే అన్నీ తెలుసుకున్నవారు అని చెప్పేస్తారు. అన్నీ తెలుసుకోవడం అంటే అర్థమేమి? సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాలు. ఇది ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు బాబా వచ్చి చెప్తున్నారు. ఈ స్లోగన్ బాగా మీరు బాబా అంటారు, తప్పకుండా చెప్పండి. మనిషిలై ఉండి క్రియేటర్ అనగా రచయితని తెలుసుకోలేదంటే, రచన యొక్క ఆది మధ్యాంతాల సమయాన్ని తెలుసుకోలేదంటే, రిపిటేషన్ ఎలా అవుతుంది అనేది తెలుసుకోలేదంటే, బాబా అంటారు అంజానే కదా, ఏమీ తెలియని వాళ్ళే కదా. ఇది చాలా అవసరం. దినప్రతిదినము బాబా అనేక విషయాలు మనకు తెలిపిస్తూనే ఉంటారు. గీతా భగవంతుడు ఎవరు అనే చిత్రం చాలా ఫస్ట్ క్లాస్ అయింది. మొత్తం ప్రపంచంలో అన్నింటికంటే అతిపెద్ద పొరపాటు ఇది. పరంపిత పరమాత్ముని తెలుసుకొని దాని కారణంగా అందరూ భగవత్ స్వరూపులే అంటారు. ఇట్లా చిన్నపిల్లల్ని నువ్వెవరు బిడ్డ అంటే, నేను ఫలానా వాళ్ళ బిడ్డ అంటారు కదా. ఫలానా వాళ్ళు ఎవరి బిడ్డ? ఫలానా వాళ్ళ బిడ్డ. వాళ్ళ నాన్న పేర్లు చెప్తా పోతారు కదా. ఆ తర్వాత వీళ్ళు నాకు
భగవంతుని గురించి యథార్థంగా తెలుసుకోకపోతే. ఇంత పూజ చేస్తారు భగవంతునికి, కానీ భగవంతుడు ఎవరో తెలీదు. గాయనం కూడా ఉంది, బ్రహ్మరాత్రి అంటే బ్రాహ్మణుల యొక్క రాత్రి కూడా. ఇవి సాధారణమైన విషయాలు, కానీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇవి ఎప్పుడు ధారణ అవుతాయంటే ఎప్పుడు యోగంలో ఉంటారో అప్పుడే ధారణ అవుతాయి. యోగాన్నే బలం అంటారు, జ్ఞానాన్ని కేవలం ఆదాయానికి ఆధారం అంటారు. తలంపు ద్వారానే శక్తి లభిస్తుంది, దీని ద్వారా మీ కర్మలు వినాశం అవుతాయి. బుద్ధి ద్వారా బాబా అంటారు, బుద్ధి యొక్క యోగం ఒక్క తండ్రి చేతిలో ఉండాలి. ఈ జ్ఞానం బాబాయే వచ్చి ఇస్తారు. ఇది ఎప్పుడు ఎవరికీ లభించదు, కేవలం బాబా ఒక్కరే ఇవ్వగలరు. మిగతా వాళ్ళందరికీ భక్తి మార్గం యొక్క శాస్త్రాలు, కర్మకాండ క్రియలు. మీరు జ్ఞాన మార్గంలో ఉన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఒక్క బాబానే ఇస్తారు, బ్రాహ్మణులకే ఇస్తారు. ఇంకెవ్వరి దగ్గర ఈ ఆధ్యాత్మిక జ్ఞానం లేనే లేదు. అనేక జ్ఞానాలు ఉన్నాయి, కానీ ఆధ్యాత్మిక జ్ఞానం, ఆత్మిక జ్ఞానం ఒక్క బాబా వచ్చి చెప్తే తప్ప తెలియదు. ప్రపంచంలో అనేక ధర్మాలు, మఠాలు, పంథాలు, మతాలు ఉన్నాయి, కానీ ఎంత కష్టపడాల్సి ఉంటుంది పిల్లలైనా మీకు తెలిపించడానికి. అనేక తుఫాన్లు కూడా వస్తాయి. ఓ నావికుడా, మా నావని ఒడ్డుకు చేర్చండి అని అందరూ పిలుస్తారు. బాబా అంటారు, కొన్ని నావలు మునిగిపోతాయి, కొన్ని నావలు స్థిరంగా ఉంటాయి. 2-3 సంవత్సరాలు, నావలంటే జీవితం కదా, బాబా అంటున్నారు 2-3 సంవత్సరాలు వెళ్తారు, 2-3 సంవత్సరాలు అయిపోతుంది, రానే రారు, తెలియదు. సో అట్లాంటి వాళ్ళు ఎమకెమకలు విరిగిపోయినట్లే. కొంతమంది బాగా స్థిరంగా ఉండిపోతారు. ఇందులో పరిశ్రమ చేయాలి. ఈ ప్రపంచంలో కృత్రిమమైన యోగాలు చాలా ఉన్నాయి, యోగాశ్రమాలు ఉన్నాయి, కానీ ఆత్మీయ యోగం యొక్క ఆశ్రమం ఎక్కడా లేదు. బాబాయే వచ్చి ఆత్మలకు చదువు నేర్పిస్తున్నారు, యోగాన్ని చెప్తున్నారు. బాబా అంటున్నారు, ఇది చాలా సహజ రాజయోగం, దీనంత సహజం ఇంకేదీ లేదు. ఆత్మనే శరీరం తీసుకొని పాత్రను అభినయిస్తుంది. 84 జన్మలు మ్యాక్సిమం, 1 జన్మ మినిమం. ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలోనే ఉండాలి. బుద్ధిలో ధారణ చాలా కష్టంగా అవుతుంది. మొట్టమొదట బాబా తెలిపిస్తున్నారు, పిల్లలారా మీరు ఎక్కడికే వెళ్తారు, 2 తండ్రుల పరిచయాన్ని ఇవ్వండి. బాబా పరిచయం ఎలా ఇవ్వాలి, దీనికోసం ఉపాయాలు రచించండి. ఎప్పుడు నిశ్చయం ఏర్పడుతుందో అప్పుడే భగవంతుడు సత్యమైన తండ్రి అని చెప్పడం జరుగుతుంది. బాబా సత్యమే తెలిపిస్తారు, ఇందులో సంశయం ఉండడానికి వీల్లేదు. యోగంలోనే పరిశ్రమ ఉంది, ఇందులో మాయ ఆపోజిషన్ ఉంది. గడి మాయ మర్పింపచేస్తుంది. అందువల్ల బాబా అంటున్నారు, పిల్లలారా చాట్ రాయండి. బాబా చూస్తారు ఎవరు ఎంత బాగా యోగం చేస్తున్నారు అని. బాబా అంటారు, చూడండి 1/4% కూడా చాట్ రాయరు. కొంతమంది మేము మొత్తం దినమంతా యోగంలో ఉన్నామంటారు. బాబా అంటారు, ఇది చాలా పెద్ద పరిశ్రమతో కూడిన విషయం. మొత్తం దినమంతా పాపం బంధన మాతలు ఎన్ని దెబ్బలు తింటారో వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. శివబాబా ఎప్పుడు మేము ఈ బంధనాల నుంచి దూరం అవుతాము అని. ఆత్మ పిలుస్తుంది కదా, బాబా మమ్మల్ని బంధనాల నుంచి విడిపించండి అని. చాలామంది జ్ఞాపకం చేసుకుంటారు, కానీ బాబాకి చాటే రాయరు. డైరెక్షన్ ఇస్తున్నారు బాబా, రోజు రాత్రిపూట మీ పోతామేల్ని చూసుకోండి, చాట్ రాయండి. ఈ రోజు నుంచైనా రాయని వాళ్ళు రాద్దాం. డైరీ రాస్తే భయం ఉంటుంది, మేము నష్టపోతున్నామా ఆదాయం లేకొచ్చినామా అని. బాబా చెప్తున్నారు, మోస్ట్ బిలవెడ్ అనగా ప్రియాతి ప్రియమైన తండ్రిని మనం ఎంత సమయం జ్ఞాపకం చేసుకుంటున్నాము అనే చాట్ రాయండి. లౌకిక తండ్రిని, భార్యను ఎంత బాగా గుర్తు చేసుకుంటారు, వాళ్ళని మర్చిపోరు కదా. బాబా అంటారు, మీరు చాట్ రాస్తే మీకే సిగ్గైతుంది, అరే మేము ఈ స్థితిలో ఏ పదవి పొందొచ్చు అని. అందువలన బాబా చాట్ పైన చాలా ఫోర్స్ చేస్తున్నారు. బాబాని 84 జన్మల చక్రాన్ని గుర్తు చేసుకోండి, అప్పుడే చక్రవర్తి రాజులుగా అవుతారు. మీ సమానంగా ఇతరులను తయారు చేయాలి. ఇది రాజయోగం, నరు నుండి నారాయణులుగా అయ్యే యోగం. ఉద్దేశము లక్ష్యము మీ ఎదురుగా ఉంది. ఏ విధంగా ఆత్మని చూడలేరో, ఆత్మను తెలుసుకోగలుగుతారో, అలాగే నేను ఆత్మ ఈ విషయం తెలుసుకోవాలి. లక్ష్మీనారాయణల రాజధాని ఉంది, అయితే ఎంత పరిశ్రమ చేసింటే ఆ స్కాలర్షిప్ని పొంది ఉంటారు. ఖచ్చితంగా అనేక మంది ప్రజల్ని కూడా తయారు చేసుకొని ఉంటారు, అప్పుడే ఉన్నత పదవి లభిస్తుంది. బాబా చెప్తున్నారు, చాలా చాలా యోగం చేస్తేనే పాస్ విత్ ఆనర్గా అవుతారు. బాబా అంటారు,
మాకెందుకు యోగం నిలబడ్డం లేదు అని మీకు మీరే కారణాలు రాయండి, నివారణ చేసుకోండి. వ్యాపార వ్యవహారాల వైపు వెంటనే బుద్ధి పోతుంది. సమయం తీసి ధ్యాస నుంచి యోగం వైపు ఉండాలి. కొంచెం టైం తీసుకొని పార్కులో కూర్చొని, తోటలో కూర్చొని ఏకాంతంగా అభ్యాసం చేయాలి. బాబా అంటున్నారు, అక్కయ్యలైతే వెళ్ళలేరు, ఎందుకంటే వాళ్ళు ఇంటిని సంభాళన చేయాలా. పురుషులకైతే ఇది సహజం. కల్పం వెనకల భాగ్యశాలిగా ఎవరైతే భాగ్యశాలులో వాళ్ళకే బాబా చెప్పే ఉపాయాలన్నీ టచ్ అవుతాయి. చదువు చాలా మంచిది, కానీ ఒక్కరి వైపు బుద్ధి జోడించడమే కష్టం. ఎలాగైనా సరే బాబాతో ఆస్తిని పొందాలి. బాబా డైరెక్షన్ అయితే ఇస్తూ ఉంటారు, చేసేది పిల్లల పని. బాబా డైరెక్షన్ ఇస్తారు జనరల్గా, ఒక్కొక్కరికి పర్సనల్గా కూర్చొని చెప్పరు కదా. తీర్థయాత్రలకు వెళ్తారు, పెద్ద పెద్ద పర్వతాల్లోకి వెళ్తారు. మార్గదర్శకులు పిలుచుకపోయిన పండాలు హెచ్చరిక చేస్తారు, ఇది చాలా కష్టము, అమర్నాథ్ యాత్ర ఎక్సెట్రా. మీరు ఇప్పుడు తెలుసుకున్నారు బాబా మనకి ఎంత సహజంగా ఉపాయం చెప్తున్నారు. కేవలం బాబాని జ్ఞాపకం చేసుకోండి, శరీర భ్రాంతిని సమాప్తం చేసుకుంటూ బాబా చెప్తున్నారు నన్ను జ్ఞాపకం చేసుకోండి. బాబా ఇచ్చే జ్ఞానం అనేది, బాబా అంటారు, బాబా జ్ఞానం ఇచ్చి వెళ్ళిపోతారు. చేయాల్సిన పరిశ్రమ అంతా మనమే చేయాలి కదా, మనకే ప్రాప్తి కాబట్టి మనమే చేయాలా. ఆత్మ తీక్షణమైన రాకెట్ ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. వాళ్ళు చంద్రమండలం వరకు వెళ్ళడానికి ఎంత టైం వేస్ట్ చేస్తారు, అది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. విజ్ఞానం యొక్క అలవాటు వినాశంలో కూడా సహాయం చేస్తుంది. అది సైన్స్, మీది సైలెన్స్. స్వయంని ఆత్మ అని తెలుసుకొని బాబాని జ్ఞాపకం చేసుకోవాలి. డెడ్ సైలెన్స్లో కూర్చోవాలి. నేను ఆత్మ శరీరం నుంచి డిటాచ్గా ఉన్నాను. ఈ శరీరం పాత చెప్పులు, ఏ విధంగా పాము లేదా తాబేలు ఉదాహరణలన్నీ మీవే. మీరు ఇప్పుడు గవ్వ నుండి వజ్ర సమానంగా చేసేందుకు మనుషులకు భూ చేసి జ్ఞానం చెప్పి దేవతలుగా చేస్తున్నారు. విషయసాగరం నుంచి క్షీరసాగరంలోకి తీసుకెళ్లేది మీ పని. సన్యాసులైతే యజ్ఞాలు, తపాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు పాపం. దానివల్ల ఏమీ లాభం లేదు. భక్తి మరియు జ్ఞానం గృహస్థుల కోసం. బాబా అంటారు, సత్యుగంలో ఈ జ్ఞానమే ఉండదు. తర్వాత సాధు సన్యాసులు కూడా సత్యుగంలో రారు పాపం, వాళ్ళకి ఇవన్నీ విషయాలు ఏం తెలుస్తాయి. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. నివృత్తి మార్గమే వేరు. మీరు 84 జన్మలు తీసుకుంటారు డ్రామానుసారంగా. ఇందులో నంబర్ వారైతే ఉన్నారు. మాయ చాలా ప్రబలమైంది. కళ్ళు చాలా కుదృష్టిగా ఉంటాయి, అనేక ఆకర్షణలకు వశమవుతాయి కదా. జ్ఞానం అనే 3వ నేత్రం లభిస్తే కళ్ళు సివిల్గా అనగా సత్వప్రధానంగా ఉంటాయి. అర్ధకల్పం మీ యొక్క కళ్ళు క్రిమినల్గా ఉండే. ఇదే చాలా అతి గొప్ప మోసపోయేది. కళ్ళ ద్వారానే ఎంత జ్ఞాపకంలో ఉంటారో బాబా వాళ్ళ స్మృతిలో అంత కర్మేంద్రియాలు శీతలమవుతాయి. 21 జన్మలు కర్మేంద్రియాల చంచలత సమాప్తమవుతుంది. సత్యుగంలో కర్మేంద్రియాల చంచలత్వమే ఉండదు, ఆత్మ మాలిక్ స్థితిలో ఉంటుంది. ఎప్పుడు కర్మేంద్రియాలు శాంతమైపోతాయో సత్వగుణిగా అయిపోతాయి. దేహభ్రాంతి ద్వారానే కర్మేంద్రియాలు చాలా సతాయిస్తాయి. బాబా ఇప్పుడు మీకు చెప్తున్నారు, ఆత్మాభిమానులుగా కండి. అర్ధకల్పం కోసం మీకు ఆస్తి లభిస్తుంది. ఎవరెంత కష్టపడతారో అంత ఉన్నత పదవి లభిస్తుంది. కష్టపడేది ఆత్మాభిమాని స్థితిలో ఉండడం కోసం. కర్మేంద్రియాలు మోసం చేయకూడదు. అంతిమం వరకు యుద్ధం నడుస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే కర్మాతీత స్థితి ఏర్పడుతుందో అప్పుడే యుద్ధం అనేది సమాప్తమైపోతుంది. యుద్ధం అనేది అంతర్యుద్ధం సమాప్తమవుతుంది, బహిర్యుద్ధం షురు అవుతుంది. దినప్రతిదినము అనేక మృత్యు యొక్క సమాచారాలు వింటుంటారు. బాబా చెప్తున్నారు, జ్ఞానం అందరి కోసం. కేవలం బాబా పరిచయాన్ని ఇవ్వండి. మనం ఆత్మలం, అన్నదమ్ములమైన ఒక్క తండ్రిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవాది దేవుడా అని ఒక్క బాబాకే చెప్తారు. కొంతమంది ప్రకృతిని ఒప్పుకునేవారు కూడా ఉంటారు, కానీ దేవుడైతే కాదు కదా ప్రకృతి అనేది రచన. వారిని జ్ఞాపకం చేసుకుంటే బాబాని జీవన్ముక్తి లభిస్తుంది. మోక్షమైతే ఎవరికీ లభించదు. ప్రపంచ చరిత్ర భూగోళాలు అనేది రిపీట్ అవుతున్నాయి. బుద్ధి కూడా చెప్తుంది మనం సత్యుగంలో ఉంటిమి. మనుషులకి ఇవన్నీ విషయాలు తెలియదు. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండిందంటారు, లక్షల సంవత్సరాలు చేస్తున్నారు.
లక్షల సంవత్సరాల ద్వారా లక్షలు కోట్ల మనుషులు తయారైపోయినారు. బాబా అంటున్నారు ఇప్పుడు కలియుగం పూర్తి అయిపోయి సత్యుగం స్థాపన జరుగుతోంది. కలియుగం ఇంకా చిన్న బిడ్డ అనుకుంటున్నారు వాళ్ళు. చెప్తారు కదా కలియుగే ప్రథమ పాదే, ఇంకా వేల లక్షల సంవత్సరాలు ఉంది అంటారు. ఎంత మోసంలో కుంభకర్ణ నిద్రలో నిద్రపోతున్నారు. బాబా అంటున్నారు మీరు పిల్లలైన మీరు తెలుసుకున్నారు 5000 సంవత్సరాల ఆట ఇది. భారతదేశంలోనే స్థాపన జరుగుతోంది. భారతదేశం ఇప్పుడు స్వర్గంగా అవుతోంది. ఇప్పుడు మీ శ్రీమతం ఆధారంగా రాజ్యస్థాపన చేస్తున్నారు. బాబా అంటున్నారు నన్నొక్కళ్ళనే గుర్తు చేసుకోండి. మొట్టమొదటి శబ్దమే ఇది. అందరికీ చెప్పండి. ఎంతవరకు నిశ్చయం ఉండదో అంతవరకు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. వాళ్ళకి చెప్పండి, మీకు ఉత్తరం తప్పకుండా లభిస్తుంది. భగవంతుడే మనకు చదివిస్తున్నారు. అందువల్ల మీ అన్ని విషయాలకు జవాబు లభిస్తుంది. కొంచెం ఓపిక పట్టండి. మొట్టమొదట తండ్రి పరిచయం పైన నిశ్చయం కావాలి. తండ్రి అందరాత్మలకు ఒకే ఒక తండ్రి, ఆయనే రచయిత. సంగమ యుగంలోనే వస్తారు. బాబా చెప్తారు యుగ యుగంలో రాను, కల్పం యొక్క సంగమంలో వస్తాను. నేను సృష్టి రచయితను. నేను మధ్యలో ఎలా వస్తాను? నేను వస్తే ఈ పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేస్తాను. అంటే మరి పురుషోత్తమ సంగమ యుగంలోనే వస్తాను కదా. పురుషోత్తములుగా మిమ్మల్ని తయారు చేస్తాను. పురుషోత్తములు లక్ష్మీనారాయణులు. ఉద్దేశము లక్ష్యము ఎంత స్పష్టంగా ఉంది. బాబా అంటున్నారు స్థాపన అనేది జరుగుతోంది. ప్రపంచం ఇప్పుడు కొత్త ప్రపంచం. పురుషోత్తములు అనేటువంటి అక్షరాన్ని తప్పకుండా రాయాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరూ కనిష్ఠులుగా ఉన్నారు. ఇట్లాంటి ముఖ్యమైన పాయింట్లు రాస్తే వాళ్ళకి అర్థమవుతుంది. స్పష్టంగా రాస్తే శబ్దాలు అర్థమవుతుంది. సంవత్సరము డేట్ కూడా రాయాల. బాబా అంటారు ఫలానా సంవత్సరం నుంచి రాజ్యం ప్రారంభమవుతుంది. ధర్మస్థాపకులు ఎప్పుడొస్తారని అనేది కూడా మీకు తెలుసు. తర్వాత వాళ్ళది వృద్ధి అవుతూ పోతుంది. కోట్ల మంది తయారైపోతారు. అప్పుడు రాజ్యం ఎట్లా నడుస్తుంది? అనైక్యత వచ్చినప్పుడు రాజ్యం నడవదు. మీరు కూడా బాబా అంటారు మీరైతే సత్యుగం ప్రారంభం నుంచి రాజ్యం చేస్తారు. ఇది ఎవరి బుద్ధిలోనూ రాదు. సత్యుగంలో అంత గొప్ప రాజ్యం ఎక్కడి నుంచి లభించింది దేవతలకి? కలియుగ అంతిమంలోనే కదా. ఈ కలియుగ అంతిమంలో అనేక ధర్మాలు ఉన్నాయి. సత్యుగంలో ఒకే ధర్మం, ఒకే రాజ్యం ఉంటుంది. వజ్ర వైడూర్యాల మెహల్ ఉంటుంది. భారతదేశం స్వర్గంగా ఉంటుంది. ఇది 5000 సంవత్సరాల విషయం. కానీ లక్షల సంవత్సరాలు వేసి మనుషులను కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. మనుషులు ఎంత కన్ఫ్యూజ్ అయిపోయినారు. బాబా చెప్తున్నారు మీరు వాళ్ళకి తెలియచేయాలి కదా. పాపం ప్రపంచంలో ఎవరికీ తెలియదు. రాక్షసుల రాజ్యం ఉంది, దేవతల రాజ్యం వచ్చేది ఉంది. సర్వగుణ సంపన్నులు అని దేవతల్లే అంటారు. 5 వికారాలు ఉండవక్కడ. అందుకై బాబా అంటున్నారు పిల్లలారా ఆత్మాభిమానిగా కండి. దీంట్లోనే పరిశ్రమ ఉంది. యోగంలోనూ ఆత్మాభిమాని స్థితిలో 84 జన్మలు తీసుకుంటూ మీరు పతితమైపోయినారు. ఇప్పుడు పవిత్రంగా కావాలా? ఇదే డ్రామా యొక్క చక్రం నడుస్తుంది. అచ్చా मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. बाबा नमस्ते. సారాంశం జ్ఞానం అనే 3వ నేత్రాన్ని ధారణ చేసి దృష్టి యొక్క మోసం నుంచి తప్పించుకోవాలి. మోసం చేసే కళ్ళని సాత్వికంగా చేసుకోవాలి. తలంపు ద్వారా కర్మేంద్రియాలను శీతలంగా స్వతప్రధానంగా చేసుకోవాలి. ఇందులో కష్టపడాలి. సెకండ్ పాయింట్ వ్యాపార వ్యవహారాల్లో టైం తీసి ఏకాంతంగా కూర్చొని యోగం నేను ఎందుకు యోగం చేయడం లేదు, నాకు యోగం ఎందుకు కుదరడం లేదు అని కారణాలు తీయాలి. మీ చార్ట్ మీరు రాసుకోవాలి. వరదానం సహనశక్తి ద్వారా అవినాశి మరియు మధురమైన ఫలాన్ని ప్రాప్తి చేసుకునే సర్వులకు స్నేహిగా కండి. సహనం చేయడం అంటే చనిపోవడం కాదు. అనేక మంది హృదయాలలో స్నేహంతో బతకడం. ఎలాంటి విరోధులైనా రావణ్ల లాంటి తీక్షణ స్వభావం ఉన్నవారైనా ఒకసారి కాదు 10 సార్లు సహించాల్సి పడిన సహనశక్తి యొక్క ఫలం అవినాశి అయింది, మధురమైనది. ఈ భావనతో నేనెంత సహనం చేసినాను అనేది చూసుకోండి. అల్పకాలికమైన ఫలం యొక్క భావనను ఉంచకండి. దయాభావనను ఉంచండి. ఇదే సేవాభావం. సేవాభావం వాళ్ళు
గడిచిపోయిందో దాన్ని మర్చిపోండి. గడిచిపోయిన దాని నుంచి పాఠం నేర్చుకొని ముందుకు హెచ్చరికగా వెళ్ళిపోండి. అవ్యక్త ఇషారా. స్వయం మరియు సర్వుల ప్రతి మనసా ద్వారా కొత్తది సబ్జెక్టు. స్వయం మరియు సర్వుల ప్రతి మనసా ద్వారా యోగం యొక్క శక్తులను ప్రయోగం చేయండి. ఏ విధంగా బాబాకు దయ వస్తుందో అలాగే పిల్లలైన మీరు కూడా మాస్టర్ దయాసాగర్లై మనసావృత్తి ద్వారా వాయుమండలం ద్వారా అనేక ఆత్మలకు బాబా ద్వారా ప్రాప్తించిన శక్తులనివ్వండి. కొంచెం సమయంలోనే మొత్తం విశ్వసేవ చేయాలంటే మనసా సేవ అవసరం. తత్వాల సహితంగా పావనంగా చేయాలి. అప్పుడే మనసా ద్వారా తీవ్రగతితో సేవ చేయాలి. యోగంలో శక్తులని ప్రయోగంలోకి తీసుకురండి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా.